ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉండగా వీటి ద్వారా రాష్ట్రంలో 29,677 మంది ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 10 సంస్థల ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో సాంకేతిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కేబినెట్ అజెండా ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై ప్రజలకు సమగ్రంగా వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుమలత అందిస్తారు. సుమలత, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. అమరావతి ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి ముందు ఉన్న పనంలో ఈ 2 ఏళ్లు పూర్తయిన కాలంగా కూడా చూసుకుంటే 2 ఏళ్ల పరిపాలన సాధించిన విజయాలకు మరియు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ సమావేశం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ సచివాలయంలో ఈ రోజు 10:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIB ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తంగా చూసుకుంటే 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉండగా వీటి ద్వారా రాష్ట్రంలో సుమారు 29,677 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అమరావతిలోని ప్రతిష్టాత్మకంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కూడా ఒక క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు భాగంగా 10 సంస్థలకు ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ సమావేశం ఆమోదం పలుకునుందన్నది కూడా తెలియనుంది. ఈ నిర్ణయాలపై రాష్ట్రంలో కూడా సాంకేతిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరియు సంక్షేమ పథకాలకు కూడా మరింత ఊతమైనట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న తల్లికి వందనం పథకం సంబంధించి కూడా నిధులు పై కూడా మంత్రివర్గ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో కూడా తల్లికి వందనం సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ సంబంధించింది ఏదైతే ఉందో వారి తల్లికి వందనం పథకం కింద వారి బ్యాంక్ అకౌంట్ లో పథకాలకు సంబంధించిన నిధులైతే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించి ఇది కూడా ఈ రోజు దిశానిర్దేశించే విధంగా తల్లికి వందనం పథకం పైన కూడా మంత్రివర్గ సమావేశం అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇంకా కేబినెట్ కి సంబంధించి అజెండాగా ముగిసే సందర్భంలో అనంతరం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఒక సమీక్ష నిర్వహించే అవకాశం ఎంతైనా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సమగ్రంగా వివరించాల్సిన అవసరం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా మంత్రులకు సంబంధించి ఏదైతే ఉందో కేబినెట్ సమావేశం, అలాగే అభివృద్ధికి సంబంధించి సంక్షేమం అందే విధంగా కూడా దిశానిర్దేశించే విధంగా అయితే ఉంది. ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు మనము సంక్షేమ పథకాలు అందే విధంగా ఎలాంటి విజయాలు సాధించాము, అలాగే సంక్షేమ పదాలు ఎలా ఉన్నాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఇస్తాము ఏంటన్నది కూడా ఈ దిశానిర్దేశం ఇచ్చే విధంగా ఈ సమీక్షను అయితే ఏర్పాటు చేయనుంది. ఇది కూడా అమరావతికి సంబంధించిన విషయంలో క్వాంటమ్
క్వాంటమ్ వాల్యూ, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా దేశంలోనే క్వాంటమ్ వాల్యూని ప్రతిష్టాత్మకంగా అమరావతిలో నిర్వహించడం, అలాగే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా కూడా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 10:30కి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశాలపైన చర్చించుకునే అవకాశం ఉంది. అలాగే ఈ సమీక్షలో కూడా మంత్రులతో, అలాగే కాన్ఫరెన్స్ సంబంధించిన ప్రజల వైపు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే సంక్షేమాలు కానీ వాటికి సంబంధించిన అభివృద్ధి పనంలో ముందుకెళ్తామన్నది కూడా ఈ రోజు చర్చించుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలపై తీసుకునే అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే ఎంతైనా ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ సుమలత.